అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు ధన్యులు, దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు. ఎన్నో మర్మాలు దేవుడు తెలియజేస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే ప్రార్థించాలి, ప్రకటించాలి. దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారు 1805 సంవత్సరం నుండి 1898 సంవత్సరం వరకు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఇద్దరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 60 ఏళ్ళు ప్రార్థించాడంట. ఎంతమంది కోసమండి? ఇద్దరి కోసము 60 సంవత్సరాలు ప్రార్థన చేశారంటే వాళ్ళు మారలేదా? మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక నెల ప్రార్థన చేస్తాము అంతే, తర్వాత నెల గుర్తుండదు. రాసుకోండి, ఎంతమంది అయితే మారలేదో వాళ్ళందరి కొరకు ప్రార్థించండి. ఈ ప్రార్థన శక్తి ఎప్పుడు పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది, ఎన్ని రోజులైతాయి, ఎన్ని నెలలైతాయి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనకు తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించండి. వీళ్లను మార్చండి ప్రభువా, వాళ్లను మార్చండి ప్రభువా అని ప్రార్థన చేయండి. లిఫ్ట్లో ఎక్కుతూ ఉంటారు. ఎక్కుతూ ఉన్నప్పుడు ఈ లిఫ్ట్లో ఎక్కేవారు దిగేవారు మారాలి ప్రభువా అని ప్రార్థించండి. హల్లెలూయా. అనగా ప్రార్థన కేవలము ఒకే చోట కూర్చుని చేయడం కాకుండా దేవుడు మీ ప్రార్థనలో మార్పులు రావాలని, ఆ విధంగా ప్రార్థన చేస్తూ మనుషులు మారాలని ప్రకటించాలి. నేను ఎలా ప్రార్థిస్తానో అలాగా మీరు చేయండి. ఆటోలో ఎక్కుతున్నవారు దిగుతున్నవారు మారాలి ప్రభువా, నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి, నీ ప్రేమను తెలుసుకోవాలి ప్రభువా అని ప్రార్థించండి. ట్రైన్ ఎక్కేవారు దిగేవారు మారాలి ప్రభువా అని మీరు ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ యొక్క అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేయించు ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదేవిధంగా బస్సు ఎక్కితే, అనగా ప్రయాణము చేస్తున్నవారు, ప్రయాణంలో ఉంటున్నవారు, వారు మార్పు చెందేటట్లు మీరు ప్రార్థించండి. ఏ వీధిలో నడిచేటప్పుడు ఇక్కడ నడిచే వారందరూ కూడా ప్రభువా మారాలి, ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో నివసించేవారు రక్షణ పొందాలి అని మీరు ప్రార్థిస్తూ ప్రకటించాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. అదేవిధంగా హాస్పిటల్స్లలో వెళ్తూ ఉంటాం. చాలామంది హాస్పిటల్స్లలో పేషెంట్స్ ఉంటారు. కాబట్టి ఆ పేషెంట్స్ కొరకు ప్రార్థించాలి. ఆ పేషెంట్స్ దగ్గర నిలబడుతూ రక్షణ లేని వారు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. ఒక్కరి ప్రార్థన సరిపోదేమో, ఇద్దరి ప్రార్థన సరిపోదేమో, ముగ్గురి ప్రార్థన సరిపోదేమో. సంఘంలో కూడుకొని ఆ విధంగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నీకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు చూస్తూ ఉంటాడు. దానికి తగినట్లుగా ప్రతిఫలము ఏదో ఒక రూపంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థించాలని యేసు ప్రభుల వారు కూడా అన్నారు. శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎలా ప్రార్థించాలి అన్నప్పుడు యేసు ప్రభుల వారు వారికి ప్రార్థనను నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యము వచ్చునుగాక. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి రాజ్యం రావాలి అని అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ విధంగా ప్రార్థన చేస్తావో దేవుడు వారికి మార్పును అనుగ్రహిస్తాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి జార్జ్ ముల్లర్ గారి యొక్క ప్రార్థన ద్వారా అనేకులు రక్షింపబడినట్లుగా వాక్యంలో మనము చూడగలం. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే మీకు విసుగు రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే నిద్రనన్నా వస్తుంది, వేరే టైంలో రాదు. కానీ వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అలసట, బడలికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని జయించాలి. ప్రభువు వారు జయించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు వింటున్న ఈ మాటలు మరి ప్రార్థించాలి, ప్రకటించాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.